ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా ప్రభు మనలందరినీ కూడా తన మాటల ద్వారా దర్శిస్తూ ఉన్నారు, అద్భుతకరంగా నడిపిస్తున్నారు, అనేకమైన విషయాల్లో కృప చూపిస్తూ ఉన్నారు. ఏది మంచో ఏది చెడో అన్నీ కూడా దేవుడు తెలియచేస్తూ మన జీవితాన్ని మార్చివేస్తున్నారు కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామండి. మరి ఇంకెందుకు ఆలస్యం? పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనల్ని విడిపించుటకు ప్రభువే మనకు తోడై ఉండి అద్భుతమైన రీతిలో మనల్ని మరి నడిపించినై ఉన్నారండి. తోడుగా ఉండి అన్నిటిపైన విజయాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు. అన్ని విషయాల్లో ప్రభు విడిపించుటకు సమర్థుడై ఉన్నారు కదండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినడం ద్వారా ఎంతగానో మరి సంతోషిస్తూ ఉన్నాం కదా. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఏ విషయంలో విడుదల లేదు జీవితంలో, చాలా బంధకాల మధ్యలో ఉన్నారా, చాలా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కృంగిపోతున్నారు, బాధ, నెమ్మది లేని మరి జీవితాలుగా ఉన్నాయేమో, సమాధానం లేని జీవితాలుగా ఉన్నాయేమో, సంతోషం లేదేమో, ఎప్పుడు దుఃఖమేమో, ఎప్పుడు కూడా దీర్ఘకాలపు అనారోగ్యాలేమో, లేకపోతే ఎప్పుడు కూడా చింత, లేకపోతే ఎంత వేదన, కృంగిపోతూ ఉన్నారు. ఎవరికి ఏమి చెప్పుకోలేని ఇబ్బందులు, పరిస్థితులు జీవితంలో ఇవే మరి చూస్తూ ఉండొచ్చు. కానీ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారండి. నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను అని. ఆమెన్. అన్ని విషయాల్లో ప్రభువు విడుదలని అనుగ్రహిస్తూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి, భయపడకండి, దిగులు పడకండి. ప్రభువే విడిపించి అద్భుతమైన రీతిలో సహాయం చేయబోతున్నారండి. అన్నిటిపైన విజయాన్ని ఇవ్వబోతున్నారు. ఎన్ని సంవత్సరాల తరబడి ఇదే పోరాటం, ఇదే ఇబ్బంది. చూడండి, మనుషుల వైపు ఆధారపడుతూ, మనుషుల వైపు చూస్తూ, వారు సహాయం చేస్తారేమో, వీరు సహాయం చేస్తారేమో, వీరు నాకు తోడే ఉంటారేమో అని ఇలా చాలా సార్లుగా మనుషులతోనే జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్తున్నారా? అందుకే అపజయాన్ని చూసి ఉన్నారు. చూడండి, ఇక అపజయం కాదు, దేవుని చూడడం మనం మొదలు పెడదాం, విజయాన్ని చూడబోతున్నాం. ఆమెన్. అన్ని విషయాలు ప్రభు తోడే ఉండి ప్రతి దాని నుంచి విడిపించి మనల్ని గొప్ప చేయబోతున్నారు. ప్రతి బంధకాలపైన, ప్రతి పోరాటాలపైన, ప్రతి ఇబ్బందులపైన, ప్రతి ఇరుకులపైన ప్రభువే విడుదలని అనుగ్రహించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ప్రతి చింత యావత్తు దేవుని పైన మరి మనం వేసి ఉన్న వారమైతే అద్భుతమైన రీతిలో దేవుడు సహాయం చేసి మనల్ని ఉన్నతంగా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఎలాంటి బంధకాలతో ఉన్నా ప్రార్థించండి, ప్రభు విడుదల అనుగ్రహించబోతున్నారు. ప్రతి భయంకరమైన పోరాటానికి విజయము దేవుడే ఇవ్వగలరండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థిద్దాం. ప్రార్థనతో సమస్తాన్ని పోరాడుతూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ప్రతి పనిలో, ప్రతి విషయంలో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి దాని నుంచి విడిపించి మీకు తోడై ఉంటానని, పైన వాటన్నిటిపైన విజయాన్ని కలుగ చేస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడుతూ మాకెంతగానో ధైర్యాన్ని ఇస్తున్నారయ్యా. ధైర్యం చేత నింపుతున్నారు, సమాధానం చేత నింపుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పోరాటాలతో మా ప్రియులు ఉన్నారు, ఏ బంధకాల మధ్యలో ఉన్నారు, ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగును గాక, కృప కలుగును గాక, క్షేమము కలుగును గాక. ఇప్పుడే విడుదలను అనుగ్రహించండి, ఇప్పుడే క్షేమము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో విడుదల కలుగును గాక, యేసయ్య నామంలో విడుదల కలుగును గాక. సహాయం చేయండి ప్రభా. ప్రతి అనారోగ్యాన్ని మీరు కొట్టివేయండి, ఆరోగ్యము చేత నింపండి. ప్రతి బలహీనతలు మీరు కొట్టివేయండి అయా. మీరే అయా ఇదిగోండి సహాయము చేయమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో విజయము దయచేయమని వేడుకున్నాం. ఏ విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో ఆ విషయాల నుంచి ప్రభా మీరు విడుదల చేసి గొప్ప చేయమని వేడుకుంటున్నాం. తోడే ఉండండి, సహాయం చేయండి. మా ప్రియులందరూ ఈ ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి అయ్యా. వెళ్తున్న మార్గంలో మీరు తోడే ఉండండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం చేత నింపండి. క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడుదురు గాక. ప్రభా ఉన్నతమైన స్థితిలో వారి జీవితాలు ఉండును గాక. బ్లెస్ చేయండి. ప్రత్యేకమైన అనాయింటింగ్, ప్రత్యేకమైన స్థితిలో ఉంచండి. రాకపోకలను మీరు తోడే ఉండండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు అందరి పట్ల
పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ మెండుగా బ్లెస్ చేస్తూ ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఏ పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితిని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈ నూతనమైన సంవత్సరంలో మీరు అడుగు పెడుతూ ఉండగా నూతనమైన కార్యాలతో మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నడిపించును గాక. ప్రైజ్ లార్డ్.